హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వంటకం అయితే రొయ్యల నిల్వ పచ్చడి చేస్తున్నాను. ఈ పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేసి ఫస్ట్ మీకు చూపిస్తున్నాను. నేను ఈ పచ్చడి అయితే ఫస్ట్ టైం చేశాను. ఈ పచ్చడి నేను రెడీ చేసుకోవడా ఈ వీడియో ఎప్పుడు చేశానంటే 8 నెలలు అవుతుంది ఈ వీడియో చేసి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. పచ్చడి నిల్వ ఉంటుందా పాడైపోతుందా తెలియకుండా నేను అప్లోడ్ చేసేస్తే అది చూసి ఎవరన్నా చేసి పచ్చడి పాడైపోయింది అనుకోండి బాధపడతారు కదా. అసలు ఆ పచ్చడి నిల్వ ఉంటుందా లేదా అనేది నేను కూడా చూడాలని ఈ వీడియో అయితే నేను తీసిన వెంటనే అప్లోడ్ చేయలేదు. ఇంత టైం తీసుకున్నాను. పచ్చడి అయితే బాగా నిల్వ ఉందండి. మొన్నటి దాకా కూడా పచ్చడి ఉంది, బూజు పట్టలేదు, ఏం అవ్వలేదు. చాలా టేస్టీగా అప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. మీరు కూడా ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ధైర్యంగా పట్టుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా పచ్చట్లో వెళ్ళిపోదాం. ముందుగా రొయ్యలు తీసుకొని, పెద్ద రొయ్యలు తీసుకోవాలి. కొద్దిగా రొయ్యలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పసుపు ఉప్పు వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి కాసేపు. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి రొయ్యలకి బాగా పట్టించుకొని కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. రొయ్యలకి ఉప్పు పసుపు పట్టాలి. అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇవి మా చెరువులో రొయ్యలే ఫ్రెండ్స్. ఈ వీడియో 8 నెలల క్రితం మా చెరువు పట్టేస్తున్నామని చెప్పి షార్ట్లు కూడా పెట్టాను. అందులో చూడండి కావాలైతే మీరు. ఇలా పక్కన పెట్టేసుకుంటే ఇలా నాని ఉప్పు పసుపు పట్టి ఉంటాయి రొయ్యలు. వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చింతపండు వచ్చేసి 1/4 కేజీ తీసుకున్నాను. ఈ కేజీన్నర రొయ్యలు, కేజీన్నర ఒలిచిన తర్వాత పప్పు చూసుకోవాలి మనం. కేజీన్నర రొయ్య పప్పుకి 1/4 కేజీ చింతపండు, అల్లం ఒక 20 రూపాయలది, వెల్లుల్లిపాయలు ఒక 20 రూపాయలవి, చెక్క, ధనియాలు 2 స్పూన్లు తీసుకున్నాను. 2 అనాస పువ్వులు వేసుకున్నాను. స్టార్ పువ్వులు అంటారు కదా, చెక్క 10 రూపాయలు, లవంగాలు 10 రూపాయలు, 2 యాలక్కాయలు వేసుకున్నాను. జీలకర్ర 1 స్పూన్ తీసుకున్నాను. ఇవి సరిపోతాయి మసాలా దినుసులు దీనికి. ఇంకొచ్చేసి చింతపండు నానబెట్టుకోవాలి. రొయ్యలు పక్కన పెట్టుకున్నాను. ఉప్పు కారాలు, నూనె మంచి నూనె 1 కేజీ పట్టింది. కారం అయితే 2 టీ గ్లాసులు వేస్తున్నాను. ఆవుపిండి 100 గ్రాములు, మెంతిపిండి అయితే 2 స్పూన్లు అయితే చాలు, మళ్ళీ చేదు వచ్చేసింది. ఎక్కువ వేసుకోకూడదు మెంతిపిండి. సాల్ట్ కూడా గ్లాసు 2 టీ గ్లాసులు తక్కువగా వేసుకున్నాను. చూసుకొని కలుపుకోవచ్చు మనం, కంగారు ఏం అవసరం లేదు. కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కదా. పొయ్యి మీద గిన్నె పెట్టేసి మూకుడి నూనె పోసుకున్నాను. ఇప్పుడు ఇందులో నూనె కాగిన తర్వాత రొయ్యలు వేసి వేయించుకోవాలి. నూనె పొంగుతుంది, జాగ్రత్తగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని రొయ్యలు బాగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి. ఈ రొయ్య వేగిన దాన్ని బట్టి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది మనకి. పచ్చిగా వేయించుకుంటే పచ్చడి ఊరికే పోయిద్ది. ఈ రొయ్యలు వేగేలోపు ఇప్పుడు మసాలా దినుసులు చూపించాను కదా, అవన్నీ పక్క పొయ్యి మీద చిన్న మంట మీద స్లోగా వేయించుకోవాలి దోరగా. నూనె వేయవసరం లేదు ఇందులో. వేయించేసుకోవాలి నిదానంగా, మాడనివ్వకూడదు. రొయ్యలు మాడకూడదు, మసాలా దినుసులు కూడా మాడకూడదు. మాడకుండా నిదానంగా వేయించుకోవాలి. రొయ్యలు వేగడానికి టైం పట్టిద్ది. ఈ వేయించుకున్న దినుసులు చల్లారి పెట్టుకోవాలి. రొయ్యలు అయితే వేగడానికి టైం పట్టిద్ది. ఇలా వేయించాను. మీరు ఎక్కువ క్రిస్పీగా వేయించుకోకూడదు. మళ్ళీ ఎక్కువ క్రిస్పీగా అయితే రొయ్య మరీ బొగ్గులాగా అయిపోయింది. చూసుకొని దోరగా వేయించుకోవాలి. నిదానంగా కలుపుతూ వేయించాలి. ఇదైతే స్లోగా పెట్టుకొని పోయి నిదానంగా చేసుకోవాలి ప్రాసెస్. కంగారు హైలో పెట్టి చేస్తే రొయ్య లోపల ఉడకదు, పైన కలర్ వచ్చేసింది. చింతపండు ఇప్పుడు నానబెట్టుకున్నది బాగా పిసికేసి, పులిహోరకి గుజ్జు తీస్తాం కదా చిల్లుల గిన్నెలో, అలాగ వడగిన్నెలో పెట్టి గుజ్జు తీసుకోవాలి. చింతపండుని మొత్తం ఇలా తీసుకుంటున్నాను నేనైతే. చింతపండు గుజ్జు శుభ్రంగా మొత్తం తీసేసుకోవాలి. 1/2 కిలో చింతపండు
చింతపండు అయితే మొత్తం ఇలా గుజ్జు తీసుకోవాలి. గుజ్జు తీసుకున్న తర్వాత అందులో ఉప్పు, పసుపు వేసి ఉడకపెట్టుకోవాలి చింతపండుని. పులిహోర పేస్టు ఉడకపెట్టుకుంటాం కదా చింతపండు పేస్టు, అలాగా చిక్కగా దగ్గరికి వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. ఇది చక్కగా ఉడకపెట్టుకోవాలి పచ్చితనం లేకుండా, మళ్ళీ పచ్చడి పాడైపోయిద్ది. ఇప్పుడు రొయ్యలు తీసేసిన అదే మూకుట్లో అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లిపాయలు ఇందా చూపించాను కదా అవి ఇలా మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ కూడా ఈ నూనెలో వేసేసి వేయించుకోవాలి. పచ్చివాసన పోయి అల్లం పేస్ట్ ఎర్రగా దోరగా వేగాలి చక్కగా. ఏది పచ్చిదనం ఉండకూడదు. అలా ఫ్రై చేయబట్టే ఇన్ని నెలలు ఉందేమో పచ్చడి అనిపిస్తుంది నాకు. 8 నెలలు ఉందంటే గ్రేట్ అనిపిస్తుంది. 3 నెలలకే బూజు వచ్చేసిద్ది చాలా వరకు. ఇంతకుముందు వేరే వాళ్ళ దగ్గర పట్టించుకున్నాము. 3-4 నెలలకు ఉండేసరికి బూజు వచ్చేసేది పచ్చడి. ఇదైతే చాలా రోజులు ఉంది. చింతపండు కూడా ఒక పక్కన ఉడకపెట్టుకుంటున్నాను, ఒక పక్కన అల్లం ఫ్రై చేస్తున్నాను. అల్లం చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. చింతపండు కూడా ఇలా ఉడకపెట్టాలి. ఇప్పుడు ఫ్రై చేసే అల్లంలో వేయించుకున్న రొయ్యలు కూడా వేసుకోవాలి. రొయ్యలు మనం ఇంకా కొద్ది కలర్ ముందే తీసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా కలర్ వచ్చేస్తాయి. మరి ఇంత ఎర్రగా ఉన్న నూనెలోనే ఇంత ఎర్రగా వేపామనుకోండి ఇంకా మరి మసిబొగ్గులా తయారవుతాయి. కొద్దిగా దోరకున్న కలర్ అప్పుడే తీసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం పేస్ట్లో రొయ్యలు కూడా వేసి కాసేపు ఫ్రై చేస్తున్నాను మొత్తం కలిసేటట్టు. చింతపండు కూడా పక్కన ఉడుకుతుంది. మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు ఈ పచ్చడి చేసేటప్పుడు. వీడియో తీస్తా చింతపండు అవన్నీ తిప్పుతా కాస్త హెల్ప్ చేస్తున్నారు. నేను ఒక్కదాన్ని చేసుకోలేనని. ఫస్ట్ టైం ఎవరన్నా మన వీడియో చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా పొయ్యి కట్టేసేసి ఆ చిన్న దాంట్లో కలపడం కుదరట్లేదని పెద్ద గిన్నెలో వేసేసుకున్నాను. అల్లం పేస్టు రొయ్యలు మొత్తం ఆయిల్తో సహా వేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఇది సాల్ట్ ఒక గ్లాస్ వేసాను ఫస్ట్. మొత్తం ఆ గ్లాస్తోనే కొలుచుకున్నాను ఇంక నేను. టీ గ్లాస్ అది. మెంతిపిండి 2 స్పూన్లు కొద్దిగా వేసుకోవాలి మెంతిపిండి. ఆవు పిండి అయితే 1/2 కేజీ 100 గ్రాములు, అది 100 గ్రాముల ప్యాకెట్ మొత్తం వేసేసాను. ఆవు పిండి గుజ్జు వచ్చిద్ది పచ్చడి, కొద్ది గ్రేవీ కావాలి కదా అన్నంలో కలుపుకోవడానికి. మొత్తం పట్టింది ఆవు పిండి అయితే 100 గ్రాములు వేసేసాను. కారము 2 టీ గ్లాసులు వేసాను. ఇవన్నీ కలిపిన తర్వాత మనం టేస్ట్ చూసి చాలకపోయినా కలుపుకోవచ్చు. చింతపండు గుజ్జు మొత్తం పట్టింది 1/2 కేజీ గుజ్జు. నేను కొద్దిగా చూసుకుంటా కలుపుతున్నాను. కొద్దిగా వేస్తా కలుపుతా, మళ్ళీ చూసి ఏం చాలకపోతే అది కలిపాను. మనం ధనియాలు వేయించుకున్నాం కదా అవి పేస్ట్ ఇలా పొడి చేసేసుకోవాలి. పౌడర్ చేసి ఇప్పుడు అది కూడా వేసేసుకొని కలుపుకుంటున్నాను. మొత్తం కలిసేటట్టు కలవాలి. ఈ రొయ్యలకి మొత్తం ఈ ఉప్పులు కారాలు మొత్తం కలవాలి. పెద్ద గిన్నెలో వేసి చక్కగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు. పచ్చడి చూస్తానే మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. చాలా బాగుంది. టేస్ట్ కూడా బాగా కుదిరింది. ఫస్ట్ టైం చేసినా కానీ బాగా వచ్చింది పచ్చడి. ఇది నాగమల్లి వదిన అని మా వారి ఫ్రెండ్ భార్య ఉన్నారు. ఆ వదిన దగ్గర అడిగి నేర్చుకున్నాను. ఇంతకుముందు సినిమా వాళ్ళకి పట్టించుకెళ్ళాం ఆ వదిన దగ్గర పచ్చడి. ఆ వదిన అడిగి రొయ్యలు ఎలాగో చెరువులో పట్టినవి ఉన్నాయి కదా, నేను కూడా ట్రై చేస్తా వదిన ఎలాగని చెప్పమంటే చెప్పింది ఏమేమి తెచ్చుకోవాలి ఏంటని. అలా వాళ్ళు చేయడం చూసానుగా అలా చేశాను వాళ్ళలాగా. సాల్ట్ చాలేదు, 1 గ్లాస్ వేసింది, మళ్ళీ 1/2 గ్లాస్ కలిపాను. కారం కూడా సరిపోయినట్లేదు, ఇంకొక 1/2 గ్లాస్ కలిపాను. తలస్నానం చేసి పడుతున్నాను పచ్చడి. ఏమైనా పచ్చళ్ళు పట్టేటప్పుడు చక్కగా తలస్నానం చేసి చేసుకోవాలంటారు కదా. ఆ రోజు సాయంత్రం అయిపోయింది, మాకు నైట్ చేస్తున్నాం ఈ పచ్చడి. అది మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి.
అంతే ఫ్రెండ్స్, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.